జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసుకున్నారా? ఆర్డర్ డెలివరీ అయిందా? ఫుడ్ ఎంజాయ్ చేశారా? జొమాటో కనుమరుగైపోతుందా? జొమాటో క్లోజ్ చేస్తున్నారా? ఏంటి జొమాటో గురించి చెప్తున్నా అనుకుంటున్నారా? నో అండి, జొమాటో ఏం క్లోజ్ అవ్వట్లేదు. జొమాటో దాని నేమ్ని చేంజ్ చేసుకోబోతుంది. దాని డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు వరల్డ్ వైజ్ విత్ తేజ. థర్స్డే ఫిబ్రవరి 6th రోజు జొమాటో ఫౌండర్ అయిన దీపిందర్ గోయల్ జొమాటో నేమ్ని రీబ్రాండ్ చేస్తూ ఎటర్నల్గా చేంజ్ చేస్తున్నామని అనౌన్స్ చేశారు. జొమాటో ఎప్పుడు స్థాపించారు? అందులో ఇంకేం బిజినెసెస్ ఉన్నాయి? అసలు జొమాటో నేమ్ని ఎటర్నల్గా ఎందుకు చేంజ్ చేస్తున్నారు? ఈ డీటెయిల్స్ అని ఇప్పుడు చూద్దాం. జొమాటోలో 4 బిజినెసెస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ జొమాటో. ఇది ఫుడ్ డెలివరీ యాప్. ఇందులో మనకు నచ్చిన రెస్టారెంట్ నుంచి నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. వన్స్ ఆర్డర్ ప్లేస్ చేశాక రెస్టారెంట్ ఆ ఆర్డర్ యాక్సెప్ట్ చేసి ఫుడ్ ప్రిపేర్ చేసి డెలివరీ పార్ట్నర్తో అది మన ఇంటికి సెండ్ చేస్తుంది. ఇది జొమాటో బిజినెస్ మోడల్. ఇది మనం యాప్ ద్వారా ఫుడ్ని ఆర్డర్ చేసుకోవచ్చు. సెకండ్ బ్లింకిట్. ఇది క్విక్ కామర్స్. ఇందులో మన ఇంటికి కావాల్సిన సరుకులు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్రెష్ మీట్ ఇవన్నీ కూడా ఇంటికి డెలివర్ చేస్తుంది. థర్డ్ హైపర్ ప్యూర్. ఇది ఒక B2B బిజినెస్ మోడల్. ఇందులో జొమాటో కంపెనీ తను టైఅప్ అయిన రెస్టారెంట్స్, హోటల్స్కి కిచెన్ ఎక్విప్మెంట్, క్వాలిటీ ఫుడ్ ప్రోడక్ట్స్ని డెలివర్ చేస్తుంది. ఇవి రెస్టారెంట్స్ యొక్క ఫిక్స్డ్ కాస్ట్ని తగ్గిస్తూ క్వాలిటీని ఇంక్రీజ్ చేస్తుంది. ఫోర్త్ డిస్ట్రిక్ట్. ఇది ఒక ఈవెంట్స్ యాప్. ఇందులో మనకు నచ్చిన ఈవెంట్స్, మ్యూజిక్, కాన్సర్ట్స్ని బుక్ చేసుకొని అటెండ్ అవ్వచ్చు. ప్రజెంట్ ఈ 4 బిజినెసెస్ ఎటర్నల్లో కింద చేంజ్ అవబోతున్నాయి. ఇప్పుడు చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే జొమాటో ఫుడ్ డెలివరీ యాప్ ఏదైతే ఉందో అది ఎటర్నల్ అనే యాప్గా మారుతుందా అని. నో అండి, ఫుడ్ డెలివరీ యాప్కి చేంజెస్ అవ్వట్లేదు. ఈ 4 బిజినెసెస్ ఉన్న పేరెంట్ కంపెనీ జొమాటో లిమిటెడ్ని ఎటర్నల్ లిమిటెడ్గా చేంజ్ చేస్తున్నారు. అలాగే Zomato.com వెబ్సైట్ని eternal.comగా, జొమాటో స్టాక్ టిక్కర్ని ఎటర్నల్ స్టాక్ టిక్కర్ కింద చేంజ్ చేస్తూ లోగోని చేంజ్ చేస్తున్నారు. షేర్ హోల్డర్స్ అప్రూవల్ వచ్చాక పబ్లికల్లీ అండ్ అఫీషియల్లీ జొమాటోని ఎటర్నల్గా చేంజ్ చేస్తారు. నేమ్ ఎందుకు చేంజ్ చేయాలనుకుంటున్నారు? జొమాటో కంపెనీ ఆల్రెడీ ఇంటర్నల్గా 2 years నుంచి ఎటర్నల్ అనే నేమ్ని యూజ్ చేస్తున్నారు. జొమాటో కంపెనీ బ్లింకిట్ని అక్వైర్ చేసుకున్న తర్వాత పేరెంట్ కంపెనీ అండ్ ఫుడ్ యాప్ కన్ఫ్యూజన్ ఉండడం కోసం ఎటర్నల్ అనే కంపెనీ నేమ్ని వాడడం స్టార్ట్ చేశారు. ఈ నేమ్ని పబ్లికల్గా చేంజ్ చేద్దామని కూడా అనుకున్నారంట. బట్ జొమాటో ఫుడ్ డెలివరీ యాప్ కన్నా వీళ్ళకున్న అదర్ 3 బిజినెసెస్లో ఏదైనా బిజినెస్ సిగ్నిఫికెంట్ పాపులారిటీ అండ్ యూజర్ బేస్ వచ్చిన తర్వాత చేంజ్ చేద్దామని ఇన్ని రోజులు పబ్లికల్గా అనౌన్స్ చేయలేదు. కానీ ఇది ఇప్పుడు బ్లింకిట్ ద్వారా వాళ్ళకి సాధ్యమైంది. బ్లింకిట్ ఇప్పుడు అతివేగంగా వృద్ధి చెందుతున్న ఒక కామర్స్ యాప్. సో ఇప్పుడు నేమ్ చేంజ్ చేయడానికి ఇదే కరెక్ట్ టైం అని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. కంపెనీ హిస్టరీ, దాని డీటెయిల్స్ని చూద్దాం. జొమాటో 2008లో ఫుడీ బేగా స్టార్ట్ అయింది. దీని ఫౌండర్స్ దీపిందర్ గోయల్, పంకజ్ చెడ్డా. దీన్ని 2010లో జొమాటోగా చేంజ్ చేశారు. జొమాటో వర్టికల్ అయిన జొమాటో బై హైపర్ ప్యూర్ 2019లో స్టార్ట్ అయింది. ఇది ఒక B2B బిజినెస్ మోడల్. ఇందులో బిజినెస్ టు బిజినెస్ మోడల్ అనమాట. జొమాటో జూలై 2021లో IPO ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్తో స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. జొమాటో BSE బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ NSE నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో ఎన్లిస్ట్ అయింది. అందువల్లే కంపెనీ నేమ్ చేంజ్ చేయడం వల్ల జొమాటో స్టాక్ టిక్కర్ని ఎటర్నల్ స్టాక్ టిక్కర్గా చేంజ్ చేస్తున్నారు. ఈ నేమ్ చేంజ్ వల్ల జొమాటో ఇంకా ఎక్కువ సక్సెస్ని చూస్తుందా? ఈ నేమ్ చేంజ్ వల్ల దానికి ఏదైనా ప్రాబ్లమ్స్ రాబోతున్నాయా? ఇవన్నీ మనకు ముందు తెలుస్తాయి. ఇంకా జొమాటో గురించి ఫ్యూచర్ అప్డేట్స్ మనం వచ్చే వీడియోస్లో చూద్దాం. థ్యాంక్ యూ. మన చుట్టూ జరిగే ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.